నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. ఈ నెల 27న ఎలకతుర్తి చింతలపల్లిలో జరగబోయే కేసీఆర్ సభ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను గురువారం రోజున ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ సభను విజయవంతం చేసుకోవడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని, పార్కింగ్ కానీ వచ్చే జనసందోహంకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని తెలిపారు. ఇది మెయిన్గా 3 ప్రాంతాల నుంచి వచ్చే కూడలేదు. ఇటు సిద్దిపేట నుంచి వెళ్ళి అటు మెదక్ వాళ్ళందరూ కూడా రావచ్చు. అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళు కూడా వయా సిద్దిపేట రావచ్చు. అదే కాకుండా వరంగల్, హన్మకొండ, ఖమ్మము, నల్గొండ వాళ్ళు కూడా ఇటుకలి మన వరంగల్ మీదకి రావచ్చు. అదేవిధంగా వాళ్ళు ఇంకా వేరే చిన్న చిన్న రూట్స్ కూడా అట్లా కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రామగుండం నుంచి వచ్చే వాళ్ళు కూడా కరీంనగర్ మీదకి కూడా వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా 3 వచ్చి కూడా ఇక్కడే కలిసే కాబట్టి ఈ రోడ్లు ఇది మంచి కూడలి ఇక్కడ. సో బ్రహ్మాండంగా అన్ని దిక్కుల నుంచి వెళ్ళి తెలంగాణ నలువైపుల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చే రోడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు వారు కేసీఆర్ గారు ఎలకతుర్తి ప్రాంతంలో కూడా మీటింగ్ పెట్టడానికి అవకాశం ఉందా అని చెప్పినప్పుడు మేము వెంటనే అందరం కూడా స్పందించి ఇక్కడ లోకల్ నాయకులతో అదేవిధంగా ఇక్కడున్న మా యొక్క రైతులతో స్పందించి మరి మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా 1-2 రోజుల్లోపడినే మొత్తం స్థలం కేటాయించడం జరిగింది. మా రైతులందరూ కూడా చాలా ముందుకు వచ్చి మరి మేము తప్పకుండా ఇస్తాం, కేసీఆర్ గారు మాకు రైతు బంధు ఇచ్చిండ్రు, రైతు బీమా ఇచ్చిండ్రు, ఈ మాత్రం మేము సార్లు చేయలేమా అని చెప్పి మా దగ్గరకు రావడం జరిగింది. మరి వారు కూడా 1-2 రోజుల్లోపడినే అందరూ కూడా ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 1200 ఎకరాల దాకా ఇక్కడ మొదటి ఎన్ఓసి కూడా సేకరించిన సందర్భంగా తెలియజేస్తున్నాం. దాని ఏర్పాట్లుగా ఇప్పుడు ఇక్కడ అన్ని పార్కింగ్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే మీటింగ్ ఎట్లా చేసుకోవాలనే విషయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ వచ్చిన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ, ఇక్కడ ప్రజలు ఎవరు వచ్చినా కానీ అందరు కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ఎండాకాలం కాబట్టి మంచి స్పేస్ ఉండాలి, బాగా స్పేస్ ఉండాలి, ఎయిర్ ఫ్లో బాగుండాలని చెప్పి ఇంత గొప్పగా ఇన్ని ఎకరాలు తీసుకొని ఇక్కడ పార్కింగ్ ఏరియాస్ కూడా ఇటు సిద్దిపేటకి వచ్చే వాళ్ళకు సపరేట్ పార్కింగ్ ఏరియా దాదాపు 200-250 ఎకరాల దాకా అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా 200 ఎకరాల దాకా అలాట్ చేయడం జరిగింది. మనకు వరంగల్ నుంచి వెళ్ళి, అదేవిధంగా ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి వాళ్ళకు దాదాపు ఒక 400 ఎకరాల దాకా కూడా వాళ్ళకు కూడా అరేంజ్ చేయడం జరిగింది. అదే కాకుండా 160 ఎకరాల ప్రాంతంలో కూడా ఈ మీటింగ్ కూడా జరగబోతుంది. అక్కడ దాన్ని కూడా ఇయర్ మార్క్ చేస్తున్న ఫ్లాగ్స్ కనబడుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇయర్ మార్క్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చల్లటి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చేటట్టు, అదేవిధంగా వాళ్ళకు లస్సీ ప్యాకెట్ కూడా, వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న కార్యకర్తల, నాయకులందరూ కూడా వాలంటీర్ కూడా చాలా మంది కూడా రావడం జరుగుతుంది. దాదాపు నాకు తెలిసిన అంచనా ప్రకారంగా 2000 మంది వాలంటీర్సే ఇక్కడ ఈ ఒక గ్రౌండ్లో కూడా పనిచేయబోతున్నది తెలిసింది. దానికి హన్మకొండ నుంచి దాదాపు 1500 మంది వాలంటీర్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఎలకతుర్తి, బీందర్, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి 500 మంది వాలంటీర్స్ కూడా ఆల్రెడీ రావడం జరుగుతుంది. అందరికి కూడా మరి రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్తో ఏ విధంగా వాలంటీర్స్ పనిచేయాలి, ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అనే విషయం కూడా వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వబోతున్నాం. ఇంకా 2-3 రోజులు అది కూడా ప్రారంభమవుతుంది కూడా మీకు తెలియజేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఎవరిని అడిగినా కానీ ఈ సభ 100% 100% ఎవరైనా వచ్చి ఈ సభలో అల్కగా వచ్చి పోయేటట్టు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి 100% చాలా పెద్ద సంఖ్యలో యావత్ తెలంగాణ మొత్తం కూడా కదిలి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పుడు నేను వస్తుంటే కూడా చాలామంది